భాగవత కథలు 5 ద్రోణి కథ. స్వయంభు మనువు కుమారుడైన ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనేవారు భార్యలు. సురుచి గర్భాన్న ఉత్తముడు, సునీత గర్భాన్న ధ్రువుడు జన్మించారు. ఒకరోజు ఉత్తానపాదుడు తన ఒళ్ళో ఉత్తముడిని కూర్చొండబెట్టుకున్నాడు. ఆ సమయానికి వచ్చిన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చున్నాడు. అది చూసిన సురుచి మండిపడి, వెర్రివాడా, నీకు రాజు ఒడిలో కూర్చునే అర్హత లేదు. నా కడుపున పుట్టి ఉంటేనా నీకా భాగ్యం అంటూ ఈసడించుకుంది. ధ్రువుడు తల్లి దగ్గరకు పోయి కన్నీరు కార్చాడు. ఆమె అతడిని ఊరడిస్తూ విష్ణు కథలు ఎన్నో చెప్పి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందు అని ఆశీర్వదించి పంపింది. ధ్రువుడు యమునా తీరంలోని మధువనం చేరి ఏకదీక్షతో నారాయణ మంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు. ధ్రువుని తపోదీక్షకు ముల్లోకాలు గజగజలాడాయి. ఇంద్రుడు వైకుంఠవాసుని దగ్గరకు పోయి, స్వామి, ఈ వైపరీత్యం నుండి కాపాడు అని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ధ్రువునికి దర్శనమిచ్చాడు. శ్రీమన్నారాయణుని దివ్య సుందర రూపం దర్శించి తరించాడు ధ్రువుడు. శ్రీహరి అతడిని ఆశీర్వదిస్తూ, నాయనా, నిరంతరం నీ మనస్సును నాయందే నిలిపి సత్కర్మలు ఆచరిస్తూ కొంతకాలం రాజ్యపాలన చేయి. ఆ తర్వాత తపమును ఆచరించి ఆకాశంలో సమస్త గ్రహాలు, సప్త ఋషిమండలాలు ప్రదక్షిణ చేసే ధ్రువస్థానం పొందు అని ఆశీర్వదించాడు. ఆ తరువాత ధ్రువుడు కొంతకాలం రాజ్యపాలన చేసి తర్వాత తపస్సు చేసి ఆకాశంలో ధ్రువ నక్షత్ర స్థానాన్ని అలంకరించాడు. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం.